హలో అండి, ఈరోజు రెసిపీ టేస్టీ ఎగ్ దోసని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ పిండిని గరిటెలు వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసి చిన్న బటర్ని వేసుకొని ఈ బటర్ మీద ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకొని పావు టీ స్పూన్ కారం, కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగాక ఈ ఆనియన్స్ దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ పైన ఒక గుడ్డుని పగలకొట్టి వేసుకోవాలి. డబుల్ ఎగ్ దోశ కావాలంటే 2 గుడ్లు కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేసాక చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని దోశ అంతా స్ప్రెడ్ చేసి దోశ అంచుల చుట్టూ 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దోశను కాల్చుకోవాలి. దోశ బాగా కాలాక రివర్స్ తిప్పుకొని మరలా దోశ అంచుల చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 2 వైపులా దోశ బాగా కాల్చుకున్నాక వేడివేడిగా ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ ఎగ్ దోశ వేసాను. ఇదే ప్రాసెస్లో ఎన్ని దోశలు కావాలంటే అన్ని ఎగ్ దోశలు వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ ఎగ్ దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.